నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. గత కొద్ది రోజుల నుంచి మంత్రి కొండా సురేఖ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఒకసారేమో నాగార్జున కుటుంబానికి సంబంధించి కేటీఆర్కి చేసినటువంటి వ్యాఖ్యలు చూసినాం. ఇవాళ మాట్లాడుతూ కేసీఆర్ ఉన్నాడా లేడా, కేటీఆర్ ఏదో చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఇలాంటి అనేక వ్యాఖ్యలు. మరి మంత్రికి బుద్ధుండి మాట్లాడుతుందా, లేకపోతే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత సురేష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా చూస్తారన్న ఇవాళ మంత్రి వ్యాఖ్యలని? మొన్ననేమో ఆ విధంగా మాట్లాడింది, ఇవాళనేమో కేసీఆర్ ఉన్నాడా లేడా అన్నట్టు మాట్లాడతాం. మేము మాట్లాడితే కోపం అవుతుంది, మేము మాట్లాడితే భయపడతారు, మేము మాట్లాడితే చీదరించుకునే పరిస్థితి అనుకుంటారు వీళ్ళు. కానీ మేము మాట్లాడితే ఇలా రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్నాం, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మాట్లాడుతున్నాం, రాష్ట్ర రైతాంగం కోసం మాట్లాడుతున్నాం. వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుందంటే ఎర్రిలేసిన కుక్క ఎగబడి గరుస్తుంది అనమాట. దానికి తెలవదు ఎవరిని గరుస్తున్నాం, ఎందుకు గరుతున్నాం. పోయే రోడ్డు మీద మనిషిని గరుతుంది, కుక్కల్ని గరుతుంది. ఈ ఎర్రిలేసిన కుక్కలు ఎగబడి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద పడ్డం, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల మీద పడ్డం. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రంలో రైతులు నీళ్ళు అడిగితే కాళేశ్వరం కూలిపోయింది ఒక డైవర్షను. రాష్ట్రంలో రైతు బంధు గురించి అడిగితే అప్పులైనాయని, రాష్ట్రంలో ఏదైనా మీరు ప్రశ్నిస్తే ఇంకేదో అయిందని. ముఖ్యంగా మీరు చేసేది, మీరు చెప్పింది చేయండి అని అడుగుతున్నాం తప్పితే మీరు కొత్తగా ఏం చేయమట్లే. ఒక రస్తా ఉంటుంది, ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ఎట్లా అయిందంటే గతంలో మట్టి రోడ్డు పోతారు, తర్వాత కంకర రోడ్డు పోతారు, డాంబర్ రోడ్డు పోతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డాంబర్ రోడ్డు మీద పోవట్లేదు, కొత్త దారిని ఎదుగుతారు. కేసీఆర్ గారు ఒక మంచి వేవ్ తయారు చేసిర్రు, రైతు బంధు అకౌంట్లో పడేటట్టు చేసిర్రు, రైతులు నీళ్ళు ఇచ్చేటట్టు చేసిర్రు, రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకురు. కానీ ఈ దుర్మార్గులు ఎంత ఏ రకంగా చేస్తారంటే అస్తవ్యస్తంగా చేసిపోయారు. 10 నెలల కాలంలో 10 సంవత్సరాల విధ్వంసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అయింది. కొండా సురేఖ గురించి మాట్లాడుకోవాలంటే ఆమె నిన్నగా మొన్న వాళ్ళ తోటి కోడలతో మాట్లాడిన ఆడియో, ఆమె అసలైన నిజ స్వరూపాన్ని, ఒక మహిళ మాట్లాడే మాటలు కాదు. చాలామంది అంటే ఇది ఒక పెద్ద కుట్ర అనమాట. ఈ కుట్ర ఏంటంటే తెలంగాణకి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మద్రాసులో ఉన్న చిత్ర పరిశ్రమను తీసుకొచ్చి తెలంగాణలో పెట్టడం, అదే హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఎందుకు పెట్టారంటే అప్పుడు రాష్ట్రం 2 డివైడ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉన్నది తెలుగు పరిశ్రమ తెలుగు రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని పెట్టారు. కానీ తెలంగాణ వచ్చినాక కూడా 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో ఉన్న సినిమా ఇండస్ట్రీని కంటి రెప్పలు కాపాడుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించింది, వాళ్ళకి పన్నులు తగ్గించింది, వాళ్ళు ఇక్కడే ఉండడానికి ప్రశాంత వాతావరణం కల్పించింది. కానీ సమైక్యాంధ్ర పాలకుల విధ్వంసం కంటే ఈ రేవంత్ రెడ్డి పాలన మరీ చెప్పలేని విధ్వంసం నడుస్తుంది. ముఖ్యంగా మొన్న పెద్ద ఈవెంట్, ఒక సినిమా అంటే గ్లోబల్ స్టార్గా ఉన్న ఎన్టీఆర్ది సినిమా ప్రీలీజ్ ఈవెంట్ బంద్ చేసిర్రు. ఎందుకు బంద్ చేసిర్రు? దీనికి కారణం ఏంటంటే ఆయన స్వయాన చంద్రబాబుకి, ఈయన గురువుగారు చంద్రబాబుకి అల్లుడు, ఆయన తొక్కేస్తే ఒక పని అయిపోయింది. ఆయన పోయినసారి ఎలక్షన్లో సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అందుకే అక్కినేని నాగార్జున గారిది ఇన్కన్వెన్షన్ గురగొడితే వాళ్ళ భయభ్రాంతులు గురవుతారు. వీళ్ళ వసూళ్ళకి వాళ్ళు వినట్లేదు కాబట్టి ఈ చిత్ర పరిశ్రమను ఇక్కడి నుంచి ఎలగొట్టాలని కుట్రలో భాగంగానే ఈ కొండా సురేఖ చేసిర్రు. ఇది చేయించింది రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండకూడదని కుట్ర జరుగుతుందంటారు. ఇది కుట్రే కదా, ఒక కుట్రే కదా. ఈ తెలంగాణ కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చినాక ఏ గవర్నమెంట్ కూడా ఇన్ని మాటలు మాట్లాడలేదు. ఇలా రాష్ట్రంలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి చిన్న హీరో కాంచి పెద్ద అగ్ర హీరోల దాకా కూడా ఖండించారు. మీరు చేసే పని లంగా పని, మీరు చేసే మాటలు తప్పుడు మాటలు, ఒక కుటుంబానికి సంబంధించి ఒక రాష్ట్రానికి ఎట్లా ఆపాదిస్తారు, ఒక మహిళ గురించి మీరు పేరు ఎట్లా మాట్లాడతారు, నేను ఏ రకంగా సంబోధిస్తారు వాళ్ళ కుటుంబం విషయాన్ని, వాళ్ళని ఎందుకు చెప్పుకోలేని తీరులో మీరు మాట్లాడాల్సిన అంత అవసరం ఏందని వాళ్ళే ఖండించారు, హీరోలే ఖండించారు. ఇప్పటికి కూడా కొండా సురేఖ మంత్రి ఏమంటా ఉన్నారంటే అసలు సమంత విడిపోవడానికి కారణాలు బయట పెట్టలేదు అని అంటా ఉన్నారు. దేనికోసం అంటే సమంత డైవర్స్ తీసుకున్న దాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరుగుతూ ఉందా? అసలు దేనికోసం ఈ టాపిక్ని ముందు సమంతకి తెలంగాణకి ఏం సంబంధం? ఒక సినీ నటి, ఆమెను చూస్తే సినిమాలకు వినోదానికి పనికొస్తుంది, ఏమన్నా ఒక ఎంటర్టైన్మెంట్ రాలు. ఆమెను పట్టుకొని తెలంగాణ మొత్తం ఆపాదించి ఏదో తెలంగాణకి ఆమె ఏదో చేసినట్టు ఇదంతా మీరు ఈ డైవర్షన్ కాకపోతే ఇప్పుడు మూసి అనే కూలగొట్టుకొని పోతున్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని అందరు నాయకులు తిట్టిరు, చెప్పుకోలేని తిట్టిరు. ఎవరు తిట్టిరు అంటే కేసీఆర్ గారిని ఓన్లీ రాజకీయ నాయకులు తిట్టిరు. కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి బండబూతులు తిడుతురు, చెప్పుకోలేని రీతిలో తిడుతురు. అదంతా డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలా, సమంత పేరు చెప్పాలి, ఇంకోళ్ళ పేరు చెప్పాలి. అసలు సమంతకి కొండా సురేఖకి ఏం సంబంధం అసలు? దానివల్ల ఏమవుతుంది
అసలు దేనికి కొండా సురేఖ నువ్వు కొండా సురేఖవి కావు, శూర్పణఖవి. ఈ రాష్ట్రంలో ఏదో చిచ్చు పెట్టి అసలుకి ఏరే పని ఏం లేదా? రాష్ట్రంలో రైతు బంధు రాక, రైతు రుణమాఫీ కాక రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ మీ ప్రాంతంలో, మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇవాళ వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి రైతు బంధు కాక. మీరు చేసిన లంగా పనులకి, దొంగ పనులకి కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి బట్టకాల్సి మీదేస్తా అంటే తస్మాత్ జాగ్రత్త. ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ రాజకీయాల్లో మీలాంటి నాయకులు మాత్రం ఉరికించుకు మాత్రం కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంటే దేనికోసం ఇప్పుడు ఈ ఆధారాలు లేకుండానే ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? అసలు మీకు ఒక మీడియాని ఇలా ఏ రకంగా వాడుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాలి. ఒక యూట్యూబర్ల మీద దాడి, ఇలా ప్రశ్నించే గొంతుకుల మీద దాడి, ఒక ఇంత వ్యవహారం జరుగుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా కట్టడి చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్నగాక మొన్న జర్నలిస్ట్ శంకర్ మీద, నిన్నగాక మన చిలక ప్రవీణ్ మీద చాలామంది ప్రశ్నించే గొంతుల మీద ఇదంతా మిమ్మల్ని ఎంతగానో ప్రశ్నిస్తే మీకు ఎందుకంత భయం? మీరు తప్పు చేయకపోతే మీరు బయటికి రావచ్చు కదా. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మూసి గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మా తుంగతుర్తి ప్రాంతం మీ పంపిస్తున్న మురికి మా దాకా కూడా వస్తుంది. అది మీరు ఒక్కరు చేసింది, ఒక కేసీఆర్ చేసింది కాదు, గతంలో నుంచి నడుస్తుంది. దానికి ఒక రిటైనింగ్ వాళ్ళు కడితే సరిపోయింది. కానీ ఆ వరదంతా వచ్చి వీళ్ళేం మునిగి చచ్చిపోవట్లే కదా. ఏం లేదు, మూసి సుందరీకరణ గురించి మాట్లాడడానికి గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం 16,000 కోట్లతో తయారు చేసింది. కానీ 1,50,000 కోట్లకి పెంచడానికి కారణం ఏంది? అప్పులో ఉన్న రాష్ట్రానికి 1,50,000 కోట్లతో సుందరీకరణ ఎందుకు? మీరన్న మాటే కదా. ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలంటే అప్పు చేసినామని అంటున్నారు, రుణమాఫీ కావాలంటే అప్పు అయిందని మాట్లాడుతున్నారు. ఈ 10 నెలల కాలంలో 80,000 కోట్ల అప్పు చేసిన గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అని చెప్పాలంటే నాకు కూడా కంపరం పుడుతుంది. ఎందుకంటే మాట్లాడితే ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ పిల్లల లెక్క చూసుకోవాలా. కొడకల్లారా వాడు పిచ్చుకుక్క కరిచిన కుక్క ఎట్లా ఉరుకుతుందో ఆ రకంగా భాష మాట్లాడే సంస్కృతి లేదు. నిన్న కొండా సురేఖ మాట్లాడుతూ కూడా కేసీఆర్ బాగుండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ మాట్లాడారు. దాంతోపాటు కేసీఆర్ ఏదో చేయబోతున్నాడు అని చెప్పి కూడా అనేక ప్రచారాలు చేసిరు కాంగ్రెస్ నేతలు కావచ్చు, కొండా సురేఖ కావచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డికి అలా అయ్యలేడు. వాళ్ళ అయ్యంత పెద్ద ఇది కాదు. ఈయన లంగన పనులు చేసుకుంటూ వచ్చినాడు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకి. కేసీఆర్ గారి కుటుంబం గురించి కేటీఆర్ గారు ఎందుకు చేస్తారండి? వాళ్ళ కడుపులో పుట్టిన తండ్రి. మీ లెక్క లంగా పనులు చేసుకుంటూ రాలేదు. ఆయన పట్టుకొని మేము మాట్లాడడానికి యాడికి పోయింది కేసీఆర్ గారు అడిగిపోతారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయనకి ఇచ్చిన బాధ్యత ప్రకారం ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి కృష్ణార్జున్ లెక్క హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ప్రతిదానికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి వస్తుండు ప్రతిదానికి. మేము ఇచ్చిన ఉద్యోగాలకి నువ్వు సర్టిఫికేట్లు ఇచ్చకుండా, మేము చేసిన పనులకి నువ్వేదో పూలదండలు వేసుకుండా, సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టమన్నాడు నువ్వు ఊరేగుతున్నావు. కానీ ప్రతిదానికి నీకు కేసీఆర్ ఎందుకు? నీకు 5 ఏళ్ళు బాధ్యత చెప్పిర్రు. చాతనైతే పని చేయి. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారు చేతన కన్నతండ్రిని చేతనండి. ఇంత పాపం మాటలు మాట్లాడుతుంటే వీళ్ళని ఏమనాలా? ఈ విధవల్ని ఏమనాలా? కొండా సురేఖ కూడా అన్నది. కొండా సురేఖ చెప్తున్నా కదా. కొండా సురేఖ ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. పిచ్చి కుక్క కరిచిన కుక్క ఎట్లా ఎర్రిలేసిన కుక్క ఎట్లా ఎగురుతుందో అట్లా ఎగురుతుంది. ఒక బీసీ మహిళ అని చెప్తున్నారు. బీసీ మహిళ అయితే ఏది పడితే అది తిట్టొచ్చా? నేను కూడా బీసీని, ఏది పడితే నేను అనొచ్చా అంటున్నా. కేసీఆర్ గారిని చేయడం ఏందండి నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారికి 70 ఏళ్ళ వయసు. ఇప్పుడు బయటకు పోతారు ప్రజాక్షేత్రం. మీరు ఆయనతో పాటు నడతారా? ఆయన లెక్క మాట్లాడగలుగుతారా? ఆయన లెక్క చేయదా? 13 సార్లు ఎమ్మెల్యే అండి ఆయన. ఉప ఎన్నికలు కొట్లాడిండు, 2 సార్లు ఎంపీ. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఒకసారి ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఆయన పట్టుకొని ఏదో చేస్తామంటే కేసీఆర్ గారికి 70 సంవత్సరాలు. 74 సంవత్సరాలకి ఈ చిట్టినాయుడు వాళ్ళ గురువు గారు ముఖ్యమంత్రి అయ్యిండు పక్క రాష్ట్రంలో. ఈ దేశానికి పరిపాలించే మోడీ గారు కూడా 74 సంవత్సరాలకి ప్రధానమంత్రి అయ్యిండు. కేసీఆర్ గారు ఇంకా చాలా టైం ఉంది కదా. ఎందుకంత ఉలికిపడుతున్నారు? ఎందుకంత భయపడుతున్నారు? మిమ్మల్ని పని చేయమంటే ఈ పనికి మాల పనులు మాట్లాడకుండా కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు. మీరు పని చేయరా నాయన అని మేము మొత్తుకుంటున్నాం. అంటే మొన్ననేమో అలా మాట్లాడడం కేటీఆర్కి సమంతకి సంబంధం అని, ఇవాళేమో కేసీఆర్ గురించి మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. మనం పదే సమంత గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మన కుటుంబాల గురించి ఇప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి గారి గురించి అనొచ్చు, వెధవ అనవచ్చు, లంగా అనొచ్చు, శాతగాని ముండ అనొచ్చు అని నేను మాట్లాడొద్దు. ఇప్పుడు ఆయన దిగజారిపోయినా నేను దిగజారిపోవద్దు. ఇప్పుడు నేను కూడా అనొచ్చు, ఏది పడితే అది అనొచ్చు. నీకు కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, నీకు శాతగాకు నువ్వు ఉన్నావు, నువ్వు లంగవి, దొంగవి, పట్టపరకు దొరికిన దొంగవి అని అందరూ చూసిర్రు. నేను కూడా అనొచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు చేసేది చాతగాక బట్టగాల్చి మీద ఎత్తున్నావు. ఏది మాట్లాడితే ఏం నిప్పులేంది పొగరాదని మాట్లాడతావు. నీళ్ళల్లో కూడా నిప్పు పుట్టియచ్చు. అర్థమైందా? నీళ్ళలో కూడా నిప్పు పుట్టియచ్చు. ఊకే ఆమెను తీసుకొచ్చి బయట వేస్తే ఏమైంది? చెప్పు తీసుకొని కొడుతుంది. తెలుగు పరిశ్రమ మొత్తం మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడుతుంది. క్షమాపణ చెప్పమని కోరుకునేది. క్షమాపణ ఎందుకు చెప్పి నువ్వు తప్పు చేసినందుకే కదా.
ఇవాళ నీ మీద పరునష్టం దావా చేసిర్రు. దేనికి వేసిర్రు? నువ్వు చేసిన విధవ పనికే కదా. ఇలా నీకు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డకు ఇంకో బిడ్డ ఉంది. నీ ఇట్లా మాట్లాడితే ఒప్పుకుంటావా? నీ తల్లిదండ్రులు ఇట్లే రేపు పొద్దున నీకు ఏంటంటే తల్లిదండ్రుల మీద విలువ లేదు, వాళ్ళ మీద ఒక కాయస లేదు, ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద మనిషి మీద విలువ లేదు. అట్లని మా ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చంపుకుంటారా? అదే కేసీఆర్ గురించి మాట్లాడి వీళ్ళకి ఏం హక్కు ఉందండి? నైతిక హక్కు. ఆయన తెలంగాణ ఆస్తి, ఆయన ఒకరి ఆస్తి కాదు, ఆయన తెలంగాణ ఆస్తి. ఆయన కాపాడుకుంటాం మేము. ఈ విధవలకు మేము మాట్లాడడం ఏందండి? నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో కనీసం మేము పరిపాలించడానికి ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని వినియోగించిన సన్నాసి ఇలా రాష్ట్రంలో రైతు బంధు చేయని సన్నాసి, రుణమాఫీ చేయని సన్నాసి, ఇలా పింఛన్ 4000 చేయని సన్నాసి, ఈ శాతగాని సన్నాసి పదే 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 కేసీఆర్ గారిని తిడితే పెద్దోళ్ళు తిడితే పెద్దోడు అవుతాడు, కానీ పనికి మాలినోడు అవుతాడు. కేసీఆర్ గారిని తిడితే పనికి మాలినోడు అవుతాడు. ఈ పనికి మాలిన చేష్టలతో ఈ ముఖ్యమంత్రి ఎక్కువ రోజులు పబ్బం గడపలేడు. ముఖ్యంగా ఏం మాట్లాడితే మూసి ప్రక్షాళన నల్గొండ బాధ ఎవని తెలుసు? నీ బాధ నీకేం తెలుసు నల్గొండ గురించి? నీ అదే మూసిలో నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు దోసుకుంటున్న ఇసుక గురించి తెలుసా నీకు? అదే తెలుసు. కానీ మాకు తెలుసు మూసి గురించి బాధ. మేము అడుగుతున్నాం. వాళ్ళని ఆల్రెడీ నాగోలు ప్రాంతంలో సుందరీకరణ చేసిర్రు. దాన్ని చూసుకోరి. నీకు ఎవరికి కావాలా? పేదోని డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టలేదన్న 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఇవాళ నువ్వు నింపుతున్నావు జనాన్ని. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మాకు వద్దు ఇల్లులు, మాకు ఉన్నాయి. గుడిసె లేనోనికి ఇల్లు ఇరి, లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వను, కానీ ఉన్న వాళ్ళ ఇల్లు కూడా కొట్టాల్సి ఇందిరమ్మ రాజ్యం ఎక్కడిదని వాళ్ళు మొత్తుకుంటారు. ఇవాళ నేషనల్ మీడియాతో సహా తుప్పుకొని వస్తున్నారు మిమ్మల్ని. గలీజు చూస్తారు తెలంగాణ చూస్తే. ఇదే అంశం పైన నాకు తెలియదా పేదల గురించి? పేదలను రక్షించే బాధ్యత మాదే, మా కష్టాలన్నీ తెలుసు, ఉట్టిగానే చేస్తాం. ఇదంతా కూడా హైదరాబాద్ని, ఈ ప్రాంతాన్ని కాపాడమే మా ధ్యేయం ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడతాను. నువ్వు మూసీలో పుట్టలేదు, నువ్వు మూసి ఎమ్మటి తిరగలేదు. నువ్వు కూడా ఒక చెరువులో ముంచి నీ కొండారెడ్డి పల్లెలో నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు. నీకేం తెలుసు? నువ్వు బంజారా హిల్స్లో వాడిని ముంచి వీని నుంచి మంది పిల్లల్ని వేసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు ఇలా ఇల్లు కట్టినవి. నువ్వు మూసి గురించి తెలుసా? పేదల గురించి తెలుసా? ఏ పేదోని సాయం చేసినావు ఈ 10 ఏళ్ల కాలంలో? నువ్వు ఉన్నావు కదా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నావు కదా. ఆ ఎంపీ ప్రాంతంలో నీ మూసిపోతుంది కదా. ఈ 10 ఏళ్లలో నువ్వేం చేసినావు? ఆ మూసి గురించి ఏం చేసినావు? ఏం చేయలే కదా. గతంలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అంతకంటే ముందు ఉన్నది మీ చంద్రబాబు ప్రభుత్వమే కదా. మీ గురువుగారి ప్రభుత్వం ఏం చేసిర్రు? నీకేం లేదు. ఇదొకటి మహారాష్ట్ర ఎన్నికలకి మనకు బోర్డరు, ఈ నుంచి డబ్బులు తరలించాలంటే ఏదో ఒకటి పెట్టాలా, వసూలు చేయాలా, ఎన్కన్వెన్షన్ కూడగొట్టాలా. అదే ఎన్కన్వెన్షన్ ఎప్పుడండి? 2015లో కేసీఆర్ గారు కూడగొడతా అంటే 2016లో ఆయన నోటీస్ తెచ్చుకుండు, హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుండు. 2017లో సంబంధ గారిది వివాహం అయింది. 2019లో డైవర్స్ అయినాయి. వీళ్ళకి అసలు సంబంధం ఉందా? నేను అనేది ఏంటంటే మీరు చేసే డైవర్షన్ పాలిటిక్స్కి మీకు జనం చెప్పుతో కొట్టే పరిస్థితి ఎదురైనాయి. రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్య కారణం ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇవాళ ఎక్కడైనా ఏది ఇబ్బంది కారణమైనా ఇలా రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్ లేడు. 13 శాఖలకి ఈయనే, ఈ దౌర్భాగ్యుడే ముఖ్యమంత్రి ఈయనే, 13 శాఖలకి మంత్రి ఈయనే. ఏం చేస్తుంది పరిస్థితి? సోషల్ వెల్ఫేర్కి ఈయనే. గురుకులాల 30 మంది చచ్చిపోయారు. గురుకులాల గురించి ఏంది? ఎంత బాగుండేది గురుకులాల? కేసీఆర్ హయాంలో 1000 గురుకులాలు పెట్టి అందరినీ కడుపులో పెట్టి కాపాడుతుంది కేసీఆర్ ప్రభుత్వం. సర్వనాశనం చేసిండండి ఈ రాష్ట్రాన్ని. సర్వనాశనం చేస్తుండు. మనం అనుభవించాల్సి వస్తుంది. ఏం చేస్తాం? కొంతమంది దుఃఖం పెట్టుకుంటారు మరి ఇట్లా అయిపోయిందని. ఇలా రావాలని కూడా వింటున్నాం మనం అక్కడక్కడ. రావాలని ఇప్పుడు కత్తెవనికి ఇచ్చి యుద్ధం చేయమంటే నడవదనే కేసీఆర్ గారు పదే చెప్పారు. దున్నపోతు గడ్డి అయితే పాలు రావు అని చెప్పిండు. అంతే కదా. ఏదైనా ఆయనకి ఇచ్చిర్రు, ఆయన యుద్ధం చేయమంటే యుద్ధం చేయకోకుండా వాడిని అందరిని మనం ఇప్పుడు యుద్ధం ఏంటంటే వీరుడు లక్షణం, ఎదురుపడి గుద్దాల, కొట్లాడాల. ఈ వీరుడు పోయి మనల్ని మనం పొడుచుకుండా, మన ఇల్లు మనం కూడగొట్టుకుండా, మనం ముంచుతుండా, మన తెలంగాణలో చిత్ర పరిశ్రమని యాగం చేసుకుండా ఈయన ఏం చేయదలుచుకున్నాం? అంటే చివరిగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్ని వదిలిపెట్టలేదు, కోర్టులో నేను తెలుసుకుంటామని మాట్లాడుతాం. కొండా సురేఖ గారికి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఓపిక నశిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊకోరు. కేసీఆర్ గారి కుటుంబం మీద అవాకులు చెవాకులు పేరి విని వేసారిపోయినాం. ఇంకా మీ ఓపిక నశిస్తే భౌతిక దాడులు కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. మీరు అనుకుంటున్నట్టు మేము తిరగనియం కాదు, మీరు తిరగరు. ఆల్రెడీ మీ మంత్రుల్ని ఊళ్ళలో తిప్పనియట్లేదు. మీరు సాధనైతే దీనికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సవాలు విసురుతారు ఖచ్చితంగా బరాబరు సవాలే. ఊకునే ముచ్చటే లేదు. వాళ్ళని తిప్పి ఊళ్ళెమ్మటి వాళ్ళకి చెప్పుల దండలతో బాధలు మేము పెట్టుకుంటాం. ఉంటే పోతాం కానీ కేసీఆర్ కోసం కానీ ప్రాణాలు తీసుకుంటాం, ప్రాణాలన్నా తీస్తాం అంతే.